తిరుపతిగా ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక పాలక మండలి బోర్డు ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. టీటీడీ తరహాలో మండలి బోర్డు ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ధర్మకర్తల మండలి పదవులపై అధికార పార్టీ నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా బోర్డులో చోటు దక్కించుకోవాలని అటు గుడి చుట్టూ ఇటు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? బోర్డు ఏర్పాటులో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది? తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట ప్రత్యేక పాలక మండలి బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1250 కోట్లతో యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది. సెలవు రోజుల్లో 50,000 మంది ఆలయాన్ని దర్శించి పలు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తిరుపతిగా భారీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆలయ పరిపాలనా విధానాన్ని మార్చాలని గత ప్రభుత్వం భావించింది. కానీ బోర్డు ఏర్పాటు జరగలేదు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తోంది. దీంతో పాలక మండలి ఏర్పాటుపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. త్వరలో బోర్డు ఏర్పాట్లు ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెప్తున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి ఎంపికలో ఆధ్యాత్మికత, సేవాగుణాలు, సచ్చీలత లాంటి అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోనున్నారు. యాదాద్రి పాలక మండలిలో 18 నుంచి 20 మంది సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. బోర్డులో కొన్ని ధర్మకర్తల స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, స్థానికులకు తప్పనిసరిగా నియమించనున్నారు. మిగతా స్థానాల్లో మాత్రం రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా నియమించే అవకాశముంది. దీంతో చాలా మంది అధికార పార్టీ నేతలు బోర్డులో స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రానివారు, ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైటీడీఏని అభివృద్ధి కోసం పరిమితం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ధర్మకర్తల మండలి సభ్యుల ఎంపిక పూర్తిగా నామినేటెడ్ పదవులు అయినప్పటికీ ఆ పదవికి మరింత గౌరవాన్ని తెచ్చేవారిని ఎంపిక చేయాలని రేవంత్ భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ధర్మకర్తల నియామకంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు ధర్మకర్త పదవి ఇప్పించాలని పలువురు పైరవీలు ముమ్మరం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర స్థాయి నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఆలయ పాలక వర్గంలో స్థానం సాధిస్తే తమకు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్న ఆశతో ముందస్తుగా యత్నిస్తున్నామని ఆశావాహులు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడుతుండటంతో భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.